హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మా పెళ్లి రోజు అండి, మే 15 తారీఖు మా పెళ్లి రోజు. ఇదైతే రాత్రి అయితే కేక్ కటింగ్ అయితే చేసాము. ఇంకా మా పిల్లలు అయితే వెనక మన డెకరేషన్ అవన్నీ వాళ్ళే చేశారు. కేక్ కూడా వాళ్ళే తీసుకొచ్చారండి మా పిల్లలే. क्या है इसमें? बाबा ओली అబ్బాయి గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. కేక్ ఇద్దరు అంటే కేకు ఒకళ్ళేమో గిఫ్ట్ ఆయన తెచ్చాడు. మరి ఎప్పుడు దాకా ఆగలేము. मैं खाई तो ना मुंचू उसका नहीं चु अरे रे कर दो और इसका सिर हम रखेंगे छोड़ उसका नहीं तो क्या बोले हाँ मुंचू गिफ्ट कर दो क्या खड़ो गम लगाई जाले क्या है गिफ्ट हाथ का रे हाथ अभी नहीं आ रे बावली का तू लेते देखो यार इधर रे हाँ दुखते नहीं కాయ नहीं ये चीज है मौसम का देओ 300 देखो बोल वीडियो कोड ఉంది మా కాడ పాప అబ్బాయి ఎవరో మోసం చేశారంటే ఎంతో ప్రేమతో తెచ్చాడు. అన్నీ ఇరిగిపోయింది గిఫ్ట్ ప్యాకింగ్ చేశారు వాళ్ళు. చాలా జాగ్రత్త కదా దేవో మా దగ్గర వీడియో కోడ్ ఉంది మీరు కింద కూడా పడేది అది అందులో ఏం ముక్కలు కూడా లేవు ఆసో సంగానే నా హాయ్ అండి. మా పిల్లలు కష్టపడి సెల్ఫ్ డెకరేషన్ చేశారని చెప్పాను కదా. ఇందాక కొంచెం చేసాము, మొత్తం అయినాక చూపిస్తారని చెప్పాను కదండి. ఇలా అయితే చేశారు. ఈ మొత్తం ఎంత అయింది అనుకున్నారు ఖర్చు? 20,000 రూపాయలు. గులాబ్ పూలు చాలా తక్కువలో చాలా గ్రాండ్ గా అయితే డెకరేషన్ చేశారు. ఇదైతే మా పెద్ద అమ్మాయి డిజైన్ వేసింది. పక్కలే మా పెద్ద అమ్మాయి వేసింది డిజైన్ ఇది. మా అమ్మాయి అయితే ఊరు వెళ్ళిపోయింది పాపం. కష్టపడి ఒక్కొక్క చేయి 2 గంటలు అయితే వేసింది తను. ఇక్కడ ఏదో రాసింది చూడండి. చదివితే మీకు అర్థమైంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డే.
అది కలిసిపోయింది కదా పేరు రాసింది ఇద్దరిది ఎంఆర్ రాసింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఎంఆర్ అని హాట్ షాట్ వేసింది మా అమ్మాయి వేసింది. ఈ కేక్ అయితే మా అమ్మాయి తీసుకొచ్చిందండి. ఆ పాప మా అబ్బాయి గిఫ్ట్ తీసుకొస్తే అది ఫెయిల్ అయిపోయింది. రేపు వెళ్ళి అడుగుతాడు. డెకరేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా పిల్లలు కష్టపడి చేశారు ఈ డెకరేషన్. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. గులాబ్ పూలు ఇలా వేస్ట్ కాకుండా ఇలా అయితే పెట్టేసాము. ఇలా ఒక్కొక్కటి రెక్కలు తీసి. హాయ్ అండి, ఇదిగోండి మా ఆయన పార్సల్ తీసుకొచ్చారు బిర్యానీ. ఎప్పుడు వండేదాన్ని, ఎందుకు పార్సల్ అంటే లేదంటే బయటికి వెళ్తాము, రేపు ఫంక్షన్ ఉంది కదా మళ్ళీ వండుకోవాలి తప్పదు అని వద్దనుకున్నా. కానీ తినపోతే అలా అనేసి తీసుకొచ్చాము. క్యా బిర్యానీ, మటన్ బిర్యానీ 2 తీసుకొచ్చాం. అయితే బిర్యానీ ఒక బాక్స్ వచ్చి 450 అంటండి. మటన్ బిర్యానీ 2 బాక్సులు తీసుకొచ్చారు. ఆ 2 బాక్సుల్లో అయితే తినొచ్చు, 5గురు తినొచ్చు. ఇంకా ఒక మనిషి అన్నం అయితే పొలం అయితే మిగిలిపోయింది. ఇంకా నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పొద్దునైనా తింటారు కదా పిల్లలు అనేసి. మటన్ బిర్యానీ 450 అంట. మామూలుగా నేనైతే మటన్ తీసుకొస్తే కేజీ తీసుకొచ్చినా సరిపోయిద్ది, 1000 రూపాయలు అయిపోయేది. ఒక 2 పూట్లు తినేవాళ్ళు. కాకపోతే నేను వద్దనుకున్నాను. వద్దంటే ఇంకా సరే అనేసి ఆయన హోటల్లోంచి తెచ్చాడు. అంటే పెళ్లి రోజు కదా, ఎలా తినకుండా ఉంటారు అనేసి తీసుకొచ్చారు 2 బాక్సులు అయితే పార్సలు. ఇంకా నేనేంటంటే వెళ్తాం కదా ఊరికి అనేసి వద్దనుకున్నాను. ఊరికి వెళ్తాం కదా ఇంకేం వండుకుంటాంలే అనేసి వద్దనుకున్నాను. ఇంకా ఆయన అయితే పార్సల్ అయితే తీసుకొచ్చారండి. తీసుకొస్తే మేము 4గురం తిన్నాము. ఇంకా ఒక మనిషి భోజనం అయితే మిగిలింది. అదైతే బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను, పిల్లలు పొద్దున్న తింటారనేసి. ఇంకా ఈ ఫోటోలు అయితే మా పిల్లలు ఇలా దిగాలమ్మా అని చూపించారు. ఇంకా అలాగే దిగాం మేము కూడా ఫోటోలు. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.